రోజా గారు మనందరికీ తెలుసు. ఒక నటిగా, ఒక అద్భుతమైనటువంటి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం ఆమె పడిన పాట్లు అనటం కన్నా నోటికి పని చెప్పారేమో అనిపించింది. ఎస్పెషల్లీ గత 5 ఏళ్లుగా ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ అసెంబ్లీలో చేసేటువంటి కార్యక్రమాలు మనం చూసాం. ఆ తర్వాత ఏముంది, కాలమే సమాధానం చెప్తుంది. అంత స్టార్గా ఎదిగి ఒక సెలబ్రిటీగా అందరి మన్నలు పొందాల్సినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా తన స్థాయిని తగ్గించుకుని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, దాని ద్వారా వచ్చేటువంటి పదవుల కోసమో లేదంటే ఇంకొక దానికోసమో ఆమె మాటలు హద్దు దాటాయనే చెప్పాలి. అందుకనే ఆమెని అక్కడ ప్రజలు, ఆమె నియోజకవర్గ ప్రజలు దూరం చేశారు. ఎస్పెషలీ ఇప్పుడు ఆమె కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కే దూరం అయిపోయారు. అదేంటి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే దూరం అయిపోయాడు, ఇంకా రోజా గారి గురించి ఏముంది అంటే డెఫినెట్గా అందరి పరిస్థితి అలాగే ఉంది. చాలామంది నాయకులు ఆంధ్రప్రదేశ్ వదిలి తెలంగాణ, బెంగళూరులోనో చెన్నైలోనో గడుపుతున్నటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఎందుకు అంటే వాళ్ళ నోటికి పని చెప్పారు. ఆ నోటికి పని చెప్పడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పాలి. అంటే రాజకీయాలు చాలామంది చేశారు. మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో మన తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం. ఎంతో హుందాగా నడిచినటువంటి సందర్భాలు, అసెంబ్లీ కావచ్చు, మిగతా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విధానసభ కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఇంత దారుణంగా గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు నడిచినటువంటి అసెంబ్లీని మనం ఎప్పుడూ చూడలేదని చెప్పాలి. సో అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీయే వీళ్ళందరినీ కూడా ఆయనను మెప్పించాలి, ఆయన మెప్పు పొందాలి, ఆయన మెప్పు పొందితే మనకి మంత్రి పదవి వస్తుంది, ఎమ్మెల్యే పదవి వస్తుంది, ఇంకొకటి వస్తాయి అని చెప్పి చాలామంది ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జోగి రమేష్ గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, అటు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, పెర్ని నాని గారు కావచ్చు, కొడాలి నాని గారు, ఎవరు వల్లభనేని వంశీ గారు కావచ్చు, ఇంకా మన రోజా గారు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు, వీళ్ళందరూ కూడా, పోసాని కృష్ణమురళి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే నోటికి ఏది వస్తుందా, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియకుండా ఇష్టానుసారం ఎమ్మెల్యే అంటే ఇంత దారుణంగా మాట్లాడాలా, ఒక మంత్రి కావాలంటే ఇంత దారుణంగా వ్యవహరించాలా, ఇంత దారుణమైనటువంటి బూతులు మాట్లాడితేనే ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారేమో అనుకునేటువంటి పరిస్థితికి ప్రజల్ని చిరాకు తెప్పించి ఇలాంటి రాజకీయాలు మనకొద్దు, ఇలాంటి రాజకీయ నాయకులు మనకొద్దు అనుకునేటువంటి స్టేజ్కి తెచ్చుకున్నారు. ఎస్పెషల్లీ రోజా గారి పరిస్థితి కూడా అదే అయిపోయింది. మళ్ళీ తిరిగి సినిమా రంగంలో అడుగు పెట్టాలనే పరిస్థితికి ఆమె కల్పించారు. గతంలో కూడా జబర్దస్త్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు చేసుకున్నారు, మంచి నటే, డెఫినెట్గా కాదనటల్లా. కానీ మంచి రాజకీయ నాయకురాలు కాలేకపోయారేమో అనిపించింది. 5 ఏళ్లతోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆగిపోయిందేమో అనిపించేలా చేసుకున్నారు. ఎస్పెషలీ ఆ నగరికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఆమె రావద్దు అంటూ కొంతమంది నో ఎంట్రీ ఫర్ రోజా గారు అని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆమెని రావటానికి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి ఇంకోసారి అడుగు పెట్టద్దమ్మా నగరిలో, మీరు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారట. అందుకనే ఆమె ఇంకా నగరిని వదిలేసి అటు చెన్నైలోనే మకం, ఇప్పటికే కాదు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడే అక్కడ పెట్టేశారు. అక్కడ సపరేట్ ఇల్లు కొనుక్కుని, ఇల్లు కట్టించుకుని, వాళ్ళ భర్తతో కలిసి, పిల్లలతో కలిసి అక్కడ ఉండటం కూడా జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్గా నగరినే వదిలేశారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయాన్నే వదిలేశారా ఏమో తెలియదు. మళ్ళీ రీసెంట్గా ఒక సినిమాలో కూడా ఆమె మంచి క్యారెక్టర్ చేస్తూ న్యాచురల్గా చేసేటువంటి ఒక క్యారెక్టర్కి ఆమె పర్ఫెక్ట్ సూట్ అయ్యారేమో అనిపించింది. సో ఆమె నటిగా మళ్ళీ బిజీ అవుతారా అనే దానికి కూడా మనం చెప్పలేం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం ఎంతమంది ఆ రోజు ఎన్ని రకాలుగా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చారో, ఈరోజు వాళ్ళందరూ కూడా ఎట్లాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారో మనం ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరంలా. అటు కొడాల నాని గారు చూసాం, వల్లభనేని వంశీ గారు చూసాం, పెర్ని నాని గారు చూసాం, గుడివాడ అమర్నాథ్ గారు చూసాం, ఎస్పెషల్లీ పెర్ని నాని గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు జోగి రమేష్ గారిని చూసాం. పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి అయితే ఇంకా రాజకీయాలే వద్దు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నా చుట్టం, నాకు రిలేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అంతా ఆయనే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ ఏమైపోయాడో చూసాం. సో రోజా గారు ఇప్పటికైనా సరే
హుందాగల రాజకీయాలు చేస్తే డెఫినెట్గా ఏ కాన్స్టిట్యున్సీ ప్రజలైనా, ఏ ప్రజలైనా సరే, అటు తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలైనా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైనా ఆనందిస్తారు, ఆహ్వానిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా సరే, ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీలో మాట్లాడినా, జనసేనలో మాట్లాడినా, ఇంకొక పార్టీలో మాట్లాడినా వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.